హలో నమస్తే. సో ఈ రోజు ఇక్కడ రావడం రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం పెళ్లి చూస్తున్నాం. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోతున్నారు, కొంతమంది పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో మ్యారేజ్ బ్యూరోస్ అనేది చాలా తక్కువ ప్లేస్ లో ఉన్నాయి. ఆ తక్కువ ప్లేస్ లో ఇది ఒకటి అనమాట. సో ఇప్పటివరకు అయితే చాలా పెళ్లిళ్ళు చేశారు. అండ్ డిఫరెంట్ క్యాస్ట్లకు సంబంధించి కావచ్చు, ఇంకా అదర్ స్టేట్ నుంచి కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. సో ఇలా చాలా పెళ్లిళ్ళు జరిపించారనమాట. సో వీళ్ళ దగ్గరకు వచ్చే కేసెస్ ఎలాంటివి అండ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళకి సంబంధాలు కుదిరిస్తారు అండ్ ఒక పెళ్లికి వీళ్ళు సంబంధం కుదిరించే ముందు మంచి చెడులు చూస్తారా లేవా అనేది మనం సార్ మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ఎక్కడ చూసినా మీ మ్యారేజ్ బ్యూరో పేరే వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక మ్యారేజ్కి వెళ్ళా. సో చూడడానికి జంట చాలా బాగుంది. సో ఎలా కుదిరిందని మా ఫ్రెండ్కి అడిగితే అలానా మ్యారేజ్ బ్యూరో అంటే ఈ జనరేషన్ లో మ్యారేజ్ బ్యూరో అంటారా బాబు, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు లేకపోతే ఒకరికొకరు లైన్ వేసుకొని చేసుకుంటున్నారు, మ్యారేజ్ బ్యూరో త్రూ ఎవరు అప్రోచ్? అవును, మా మ్యారేజ్ బ్యూరో కన్నా ముందు మ్యాట్రిమోనీకి వస్తారు. అవును. మా మ్యాట్రిమోనీకి ఎందుకు వస్తారంటే మ్యాట్రిమోనీ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది వాళ్ళకి. మ్యాట్రిమోనీ ఫోన్లో ఉంటుంది. ముందు వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. ఆ మ్యాట్రిమోనీ అప్రోచ్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ మనకి తగ్గ ప్రొఫైల్ దొరకట్లా. వాళ్ళకి ఏదో సమ్ అమౌంట్ ఉంటుంది, 30,000 ఉంటుంది, ఒక 20 ప్రొఫైల్స్ 30 ప్రొఫైల్స్ అని ఉంటారు. ఆ అమౌంట్కి ఈ 20 ప్రొఫైల్స్ 30 ప్రొఫైల్స్ ఇస్తున్నారు. ఈ ప్రొఫైల్ మనకి ఎలా సెట్ అవుతుంది? ఈ ప్రొఫైల్ మనకి మన ఏజ్కి తగ్గట్టు, మన హైట్కి తగ్గట్టు, మన ఆలోచనలు తగ్గట్టు, మన ఆశలకు తగ్గట్టు ఈ ప్రొఫైల్ ఉందా లేదా అనేది మీరు ఆ 20-30లో సెలెక్ట్ చేసుకోండి. అదే మా మ్యారేజ్ బ్యూరోకి వస్తుంది. మా మ్యారేజ్ బ్యూరో మేమేం చేస్తామంటే ఏజ్కి తగ్గట్టు, హైట్కి తగ్గట్టు, వాళ్ళ శాలరీకి తగ్గట్టు, వాళ్ళ ఆలోచనలు తగ్గట్టు, వాళ్ళ ఆశలకు తగ్గట్టు మేము ఫిల్టర్ చేసి మేము సెలెక్ట్ చేసి 10 ప్రొఫైల్స్లో ఈ ఒక బాబు వచ్చినా ఒక పాప వచ్చినా కూడా ఈ పాపకి ఏ సెట్ అవుతుందో అది మేము సెలెక్ట్ చేసుకుని మేము ఇలా పంపిస్తాం. మేము కూడా ఎలా సెలెక్ట్ చేస్తామంటే వేరే మ్యారేజ్ బ్యూరోతో మేము టైప్ అయ్యాము. 3,000 ముందు అయితే తెలంగాణ మా మధ్య వ్యక్తులు మిత్రులు అందరితో టైప్ అయ్యి మా ప్రొఫైల్ వాళ్ళకి పంపించుకుంటూ వాళ్ళ ప్రొఫైల్ మేము పంపించుకుంటాం. అలా చూసుకుంటా ఈ ప్రొఫైల్ ఏది సెట్ అవుతుందో చూసుకుని నేను నా క్లయింట్ ఇప్పుడు నా క్లయింట్ దాన్ని చూసుకుని ఓకే సార్ ఇది నాకు నచ్చింది అంటే దాన్ని రన్నింగ్ లేదు సార్ ఇది నాకు నచ్చలేదు మళ్ళీ నెక్స్ట్ ప్రొఫైల్. సార్ ఈ మధ్య కాలంలో మన ఫోన్ లోనే యాప్లు వచ్చేసినాయి, చాలా యాప్స్ వచ్చినాయి. మ్యాట్రిమోనీ అనే కాదు, Shaadi.com ఇంకా వచ్చేసినాయి కదా. సో నేను కూడా ఒకసారి ట్రై చేసిన అనమాట అసలు ఈ యాప్ ఏంటని. ఫస్ట్ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక క్రియేట్ చేసుకుంటే కొంచెం అమౌంట్ అడుగుతారు. అడగటం కాదమ్మా, వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేసి ఇక్కడ మిమ్మల్ని నడిపేస్తారు. పే చేయండి ఒకరు కాదు 10 ఫోన్లు వస్తాయి. ఇంకోటి ఏంటంటే యాప్స్ వల్ల మనిషి సాటిస్ఫైడ్ కూడా అవ్వలేడు. అంటే కావాల్సిన ప్రొఫైల్ దొరకదు, ఏదో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ ఏవో ప్రొఫైల్స్ పెడతా ఉంటారు. అసలు వాళ్ళ ఒరిజినల్ ప్రొఫైల్స్ ఫేక్ ప్రొఫైల్స్ కూడా తెలియదు. ఆడవాళ్ళ ప్రొఫైల్స్ పెట్టుకుని మగవాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. అటువంటి యాప్స్ లో కొన్ని యాప్స్ అని నేను చెప్పలేను కానీ కొన్ని ప్రొఫైల్స్ మాత్రం మగవాళ్ళు ఆపరేట్ చేస్తా దానికి మనం దాన్ని లైక్ చేస్తే ఓకే అనుకుంటే వాళ్ళు 3,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, అర్జెంట్ అవసరం, ఈ ప్రాబ్లం ఉందా ఆ ప్రాబ్లం ఉందా మన దగ్గర అమౌంట్ కట్ చేస్తున్నారు. అది కొన్ని యాప్ల్లో మాత్రం కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది. నేను చెప్పలేను కానీ. సో మీరు ఎలాంటి కేటగిరీ వాళ్ళని చూస్ చేసుకుంటారు సార్? మాకు కేటగిరీతో సంబంధం లేదు సార్. మేము మా ఎయిమ్ ఏంటంటే మా గోల్ ఏంటంటే మా దగ్గరకు వచ్చిన కస్టమర్కి మేము మ్యారేజ్ చేయాలి. మా గోల్ ఇంకా అక్కడ ఉన్నోళ్ళ లేనోళ్ళ అనేది మా దగ్గర. ఏదైనా కొంచెం ఆశ ఎక్కువ ఉంటే మేము కౌన్సిలింగ్ చేస్తాం, కన్విన్స్ చేస్తాం. ఇలా కాదండి ఇలా చేసుకున్నాం, ఇలా చేసుకుంటే తొందరగా మ్యారేజ్ అవుతుంది. ఈ ఆశతో ఉంటే ఇప్పుడు బాబు వచ్చినప్పటికి 40,000 శాలరీ వస్తుంది. వాళ్ళు ఏదో ఒక 5 ఎకరాలు కావాలి, లేదా ఇంకోటి కావాలి, లేదా అప్పుల 70,000 శాలరీ కావాలి, ఇలాంటి కోరికలు కావాలి. మనకు తగ్గ ప్రొఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పి నేను బాబు పేరెంట్స్ కానీ పాప పేరెంట్స్ కానీ కన్సల్ట్ చేసి కన్విన్స్ చేసి నేను చేస్తాను. సార్ ఓన్లీ ఏపీ తెలంగాణ ఇండియా వైజ్ వరకే మీరు సంబంధాలు చూస్తారా లేకపోతే ఎన్ఆర్ఐ సంబంధాలు కావచ్చు? మేము ఎన్ఆర్ఐ చూస్తామండి, ఇండియాలోనూ చూస్తాం, తెలుగు వాళ్ళకి చూస్తాం. నేను ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళకి చూస్తాం. నా దగ్గర ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్ చాలా అవుతున్నాయి. కెనడా యూఎస్ బాగా జరుగుతుంది, కొంచెం ఆస్ట్రేలియా యూకే తక్కువ. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు కూడా తక్కువ మంది తెలుగు వాళ్ళు కూడా తక్కువ మందిలో కూడా సేమ్ క్యాస్ట్ సెట్ అవ్వాలి, సేమ్ సాఫ్ట్వేర్ సెట్ అవ్వాలి, డాక్టర్ అయితే డాక్టర్ సెట్ అవ్వాలి, వేరే ప్రొఫెషన్ ఉంటే వేరే ప్రొఫెషన్ సెట్ అవ్వాలి.
ఇవన్నీ మ్యాచ్ చూసుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఒకటి సాటర్డే సండే హాలిడే, డాక్టర్ ప్రొఫెషనల్కి డాక్టర్ అయితే సెట్ అవుతుంది, వాళ్ళకి టైమింగ్స్ కూడా సెట్ అవుతుంది. అదే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెట్ అవుతుంది, వాళ్ళకి టైమింగ్స్. ఒక డాక్టర్కి సాఫ్ట్వేర్ కూడా అడిగేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆఫర్కి అడిగితే మేము ఆఫర్కి చూసుకోవాలి. మాది ఎలా ఉంటుంది, కస్టమర్ ఎలా రెఫరెన్స్ ఇస్తే మేము అలా చేసుకుంటాం. అయితే ఏంటంటే వాళ్ళు ఏమన్నా కొంచెం అటు ఇటు కోరికలు కోరితే మాత్రం మేము చెబుతాం, అన్న ఇలా కాదు ఇలా చేస్తాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో క్యాస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అంటే పర్టికులర్ మీరు ఈ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే చూస్తామని అలా ఉంటుందా? లేదు, మేము ఏ క్యాస్ట్ అయినా చూస్తాం, ఆల్ క్యాస్ట్ చూస్తాం. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ అయినా చూస్తాం, ఏ క్యాస్ట్ నోబార్ అన్న వాళ్ళకి కూడా చూస్తాం. క్యాస్ట్ నోబార్ అన్న కూడా చాలా వస్తుంది. వాళ్ళ 10 ప్రొఫైల్ వస్తున్నాయి అంటే మన దగ్గర దానిలో 2-3 ప్రొఫైల్స్ 15 లక్షలు శాలరీ ఉన్నోళ్ళు యానంకి వాళ్ళైనా నో క్యాస్ట్ అంటున్నారు. 10 లక్షలు ఉన్నోళ్ళు, 20 లక్షలు ఉన్నోళ్ళు, 30 లక్షలు ఉన్నోళ్ళు కూడా నో క్యాస్ట్ బార్ అంటున్నారు. వాళ్ళకి అలాగే చూసిపెడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏంటంటే మా క్యాస్ట్తో సంబంధం లేదండి, ఆ అబ్బాయి కూడా సెటిల్ అయి ఉండాలి, ఉద్యోగం చేసుకుంటారు. ఇవాళ నామినల్గా ప్రతి మనిషికి నా కూతురికి నేను పెళ్లి చేసినా, నా కొడుకు నేను పెళ్లి చేసినా, నేను ఆలోచన ఏంటంటే నాకు నా కూతురుకు, నా అల్లుడికి, లేదా నా కోడలికి, నా కొడుకు తగ్గట్టు నా కూతురు తగ్గట్టు జాబ్ చేయగలగాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సాటర్డే సండే సెలవు కావాలి. ఇద్దరు సాటర్డే సండే రిలాక్స్గా తిరగాలి. కొంచెం కమ్యూనికేషన్ బాగుంటుంది, వాళ్ళకి మధ్య ఇబ్బంది మాటలు తేడా ఉంటాయి, అలా ఎంజాయ్ చేయగలుగుతారు. అలా తల్లిదండ్రి అలాగే కోరుకుంటున్నారు. మేము కూడా అలాగే కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను ఒక పిల్లలకి పెళ్లి చేసే ఏజ్లోనే ఉన్నా కాబట్టి నా ఆలోచనలు కూడా ఆ తల్లిదండ్రుల ఆలోచనతో కలిసిపోతున్నాయి కాబట్టి నేను ఎక్కువ చేయగలుగుతున్నాను. ఇంకో విషయం సార్, మీరు ఫస్ట్ అండ్ ఫ్రెష్ ప్రొఫైల్స్ మాత్రమే మ్యారేజెస్ సంబంధాలు చూస్తారా, లేకపోతే కొంతమంది కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉంటారు? అంటే అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఏవో కారణాల వల్ల, లేకపోతే భార్య చనిపోవచ్చు, భర్త చనిపోవచ్చు, ఇలాంటి మ్యారేజెస్ కూడా కుదిరిస్తారా సార్? 100%. మాకు ఫస్ట్ మ్యారేజ్ చేస్తామండి, సెకండ్ మ్యారేజ్ చేస్తాం. ఓకే. సెకండ్ మ్యారేజ్ కాకుండా ఏదైనా ఇబ్బందులు వచ్చి ఉంటే థర్డ్ మ్యారేజ్ కూడా చేసిన ఉన్నాయండి. ఓకే. అయితే అవి చాలా తక్కువ ఉంటాయి. అయితే ఫస్ట్ సెకండ్ చాలా జరుగుతుందండి. వాళ్ళ సెకండ్ కూడా మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి, ఎక్కువ సెకండ్ కూడా వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ వస్తున్నాయి, సెకండ్ కూడా వస్తున్నాయి. సెకండ్ ఎలా ఉంటున్నాయి అంటే ఫస్ట్ మ్యాచ్కి వచ్చినప్పుడు కొంచెం కోరికలు అవుతుంది, సెకండ్ మ్యాచ్కి వచ్చినప్పుడు కోరికలు కొన్ని తగ్గుతుంది. రాజీ పడుతున్నారు ఒకటి అండి. వేరే గారు రెండోది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సెకండ్ మ్యాచ్కి వచ్చినప్పటికి వీళ్ళు మెచ్యూరిటీ వస్తున్నారు, క్లయింట్లు మెచ్యూరిటీ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఏ ఇబ్బందులు జరిగినాయో కొందరు ఆ ఇబ్బందులతో భయపడుతున్నారు, కొందరు మెచ్యూరిటీ వస్తున్నారు. మెచ్యూరిటీ తెచ్చుకుని ఓకేనండి ఇలా ఉంటే చాలు నాకు. సెకండ్ మ్యాచ్కి వచ్చేది ఆస్తులు అంతస్తులు కాకుండా పిల్లలు లేకుండా ఉంటే బాగుంటుంది. ఇతనికి పిల్లలు లేరనుకోండి, పిల్లలు లేని అమ్మాయిని కోరుకుంటున్నారు, అమ్మాయికి పిల్లలు లేరనుకోండి, పిల్లలు ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నారు. అలాగే నిన్న ఒక క్లయింట్ వచ్చారు, ఆ అమ్మాయికి 2 పిల్లలు, హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంటుంది, ఒక సైట్ ఉంటుంది, హస్బెండ్ చనిపోతే వచ్చింది 30 lakhs బ్యాంకులో ఉంది. ఆవిడ అడిగారు నాకు పిల్లలు లేని అతను కావాలండి, ఏ క్యాస్ట్ అయినా ఒక అంతం బాగుంది. కానీ అమ్మా నువ్వు పిల్లలనమ్మా అడుగుతున్నావు, నువ్వు అబ్బాయిని అడుగుతున్నావు కదా, ఒకవేళ ఆ అబ్బాయి కూడా పిల్లలు లేని వాళ్ళని అడిగితే అసలు ఏమైపోతుంది, మీరు అందరూ ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఎంతమంది పెళ్లిళ్ళు అవుతాయమ్మా. అలా కాదు, నువ్వు నీ పిల్లల్ని అతను యాక్సెప్ట్ చేయాలనుకుంటే అతని పిల్లలు కూడా నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలమ్మా, నువ్వు కొంచెం మార్చుకోవాలమ్మా. నేను చెప్తాను, నేను 1-2 సార్లు చెప్తాను, వాళ్ళని కన్విన్స్ చేస్తాను. చేసి ఆ కన్విన్స్ చేయడం కూడా కాదు, ఫస్ట్ ఆర్ సెకండ్ ఏ మ్యాచ్ అయినా సరే నా దగ్గర కస్టమర్ వస్తే నా క్లయింట్ని నా దగ్గర పిలిపించుకుంటాను. పిలిపించుకుని అప్పటితో 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు నేను మాట్లాడతాను. ఏంటి మీ ఆలోచన, మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆలోచన తెలుసుకుంటారు, పిలుస్తారు. సెకండ్ వచ్చినప్పుడు అతను ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నారు, అగ్రెసివ్గా ఉన్నారా, యాటిట్యూడ్గా ఉన్నారా, లేకపోతే కొంచెం భయపడుతున్నారా, బెగ్గుగా ఉన్నారా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ ప్రొఫైల్కి ఈ ప్రొఫైల్ అయితే సెట్ అవుతుంది అని మేము అలా సెలెక్ట్ చేసుకుని అలా పంపిస్తాం. సో ఫస్ట్ అండ్ ఫ్రెష్ మ్యారేజెస్ పక్కన పెడితే, రెండో పెళ్లిలో ఏవో ప్రాబ్లమ్స్ వల్ల అయిన వాళ్ళు కూడా కుదిరిస్తారు. ఇవి అన్ని పక్కన పెడితే కొంతమంది ఏజ్ పెద్దగా అయిపోతారు సార్. అంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, నేను ఒకటి రీచ్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఒకటి సాధించిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత. సో అట్లా లేట్ ఏజ్ అయిన వాళ్ళు కూడా మ్యారేజ్ చేస్తారు. అంటే ఎక్కువ ఏజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇప్పుడు
35, 36 వరకు బాగానే జరుగుతుంది సార్. 39 నుంచి 45 లోపు వచ్చినప్పుడు ఏంటంటే మాక్సిమం 100లో 90% ఆడవాళ్ళకి పెళ్లి అయిపోతే 100లో 90% మగపిల్లలకి పెళ్లి అయిపోతుంది. ఇక్కడ 10% అవుతుంది. ఇతనికి ఆ 10% కావాలి, ఆవిడకి ఆ 10% కావాలి. ఆ 10% మీరు ఇవ్వగలగాలి. అప్పుడు మేము వాళ్ళకి ఏమంటామంటే మీకు అలాగే ఫస్టే కావాలనుకుంటే మాకు కొంచెం టైం పీరియడ్ ఇవ్వండి. టైం పీరియడ్ ఇస్తే మేము చెబుతాం, మేము చేసి పెడతాం కూడా. లేదు మీకు తొందరగా కావాలంటారు, సెకండ్ మ్యారేజ్ పిల్లలు ఎవరంటే చూసి పెడతాం. ఒక అది మీ చాయిస్. నా కస్టమర్ కోరిన కోరికల్ని మేము ఫుల్ఫిల్ చేయగలగాలి. చేస్తేనే కదా సాటిస్ఫై చేయగలుగుతుంది కదా. మళ్ళీ మా దగ్గర రెండో కస్టమర్ వచ్చేది. అదే. ఓకే సార్, ఈ కేటగిరీస్ అన్ని పక్కన పెడితే పెళ్లి అనేది ప్రతి మనిషికి అవసరమే. జీవితంలో కావాల్సిందే అదే. ఫస్ట్ కావాల్సింది ఉద్యోగం, తర్వాత కావాల్సింది పెళ్లి, ఆ తర్వాత కావాల్సింది కారు కాదు, ఇల్లు కాదు. కారు ఇల్లు ఫస్ట్ సెకండ్ మాత్రమే. ఓకే. ప్రతి మనిషికి ఒక జంట వాళ్ళని జీవితంలో గోల్స్ అది. ఆ జీవితంలో గోల్స్ మన ప్రకృతి ప్రసాదించిన వాళ్ళు కూడా. సార్, ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసుకున్న మ్యారేజెస్ కానివ్వండి, కుదిరించిన సంబంధాలు కానివ్వండి, ప్రతిదీ మీరు మంచి హై ప్రొఫైల్స్, మంచి వెల్ ఎడ్యుకేటెడ్స్, డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ కి, సాఫ్ట్వేర్స్ కి చేశారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చేశారు కదా. ఇప్పుడు కొన్ని లో ప్రొఫైల్స్ ఉంటాయి, అంటే డైలీ విధానంలో జరుపుకున్న వాళ్ళు, లైక్ కొంచెం ఆఫీస్ లో జాబ్ చేసే వాళ్ళు, డ్రైవర్స్ కానివ్వండి, కొంతమంది పూర్ క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళకి కూడా మీరు కుదిరిస్తారా? కుదిరిస్తాం, కానీ టైం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలకి ఇప్పుడైతే వాళ్ళు కూడా చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంది. వాళ్ళ ఆలోచన తప్పలేదు. కానీ ఏంటంటే పాపం ఈ మగపిల్లలు, ఈ చిన్న ఉద్యోగాలు చేసే మగపిల్లలకి చాలా ఇబ్బంది జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏజీలు పెరిగిపోతుంది, భయపడుతున్నారు కూడా. మా మ్యారేజ్లు అవ్వా అని నా దగ్గరకు చాలా మంది ఏంటంటే మాకు పెళ్ళిళ్ళు అవ్వా, మమ్మల్ని ఎవరు చేసుకోవాలని అంటున్నారు. లేదమ్మా చేసుకుంటారు, మనకు తగ్గదు మనకు ఉంటారు, ఎంత చెప్పుకుంటే కానీ మనకు తగ్గ మనకు దొరుకుతారు. ఆడపిల్లలు కూడా అలాగా. సార్ నాకు 20,000 శాలరీ, నాకు వెనకాల ఏమీ లేదు, ఆస్తి లేదు. ఆస్తి లేకపోతే ఎవరు చేసుకోరా, కట్నం లేకపోతే ఎవరు చేసుకోరా, ఉంటారు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రీసెంట్గా నాకు 50 lakhs కట్నం కావాలని వచ్చిన ఒక ప్రొఫైల్. ఆ పిల్ల బాగుంది, ఫ్రీగా చేసుకున్నారు. ఫ్రీగా చేసుకున్నారు. ఓన్లీ బంగారం అంత పెడతారని నేను గిఫ్ట్ అన్నాను. బంగారం అంత పెడతారని ఏదో చెప్పారు సంబంధం, గోల్డ్ అది చేసుకున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఆలోచనతో వస్తారండి. ఆ తర్వాత ఎప్పుడైతే పిల్లల ప్రొఫైల్ నచ్చిందో అప్పుడు ఈ కోరికలన్నీ డెవలప్ అయిపోతాయి. అందుకని నేను ఏమంటానంటే ముందు ఏదైనా నా ప్రొఫైల్ పంపించినా కూడా నాకు కస్టమర్ అంటే నా క్లయింట్ మీరు ముందు పెళ్లి చూపులు చూద్దామండి. పెళ్లి చూపులు చూసినాక మీ ఆలోచనలు మారితే ఓకే, లేదు మారలేదు వద్దండి నెక్స్ట్ చూద్దామంటే మళ్ళీ చూద్దాం. అది కాకుండా మేము ప్రతి పెళ్లి చూపులకి మేము దగ్గరుండి చూపిస్తాం. దగ్గరుండి మేము దగ్గర వెళ్ళి మా ఖర్చులతో మేము వెళ్ళి మేము పెళ్లి చూపులు చూపిస్తాం. పెళ్లి చూపులు చూపించి వాళ్ళ పెద్దల్ని వేరే పెద్దల్ని కూర్చోబెట్టి మీ దగ్గర ఏముంది, మా దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది, మా దగ్గర లేదు, వాళ్ళు కాదు మేము నమ్మలేదు అంటే అప్పుడు కొంచెం సార్ డాక్యుమెంట్స్ వచ్చి ఉన్నాను అంటే సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు చూపిస్తామంటే అది కాకుండా ఇలా కాకుండా ఇంకా వేరే ఇంకేమన్నా కోరికలు కొన్నా కూడా వాళ్ళని అడుగుతాం. లేదు సెకండ్ మ్యారేజ్ వచ్చినప్పుడు డైవర్స్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అబ్బాయికి ఉందా లేదా అని అమ్మాయికి డౌట్ వస్తే, అమ్మాయికి ఉందా లేదా అని అబ్బాయికి డౌట్ వస్తుంది. అప్పుడు నేను డైవర్స్ సర్టిఫికేట్ అడుగుతాను. కొందరు ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ అడుగుతారు సార్, ఆధార్ కూడా అడిగి తీసుకొస్తాను సార్. కొందరు శాలరీ ఒరిజినల్లా కాదా అంటే లేటెస్ట్ శాలరీ రిపోర్ట్ తీసుకుంటాం సార్. మేము మా కస్టమర్ ఏ కోరిక కోరితే ఆ కోరికని మేము ఫుల్ఫిల్ చేస్తాం సార్. మా బాధ్యత. సో ఓన్లీ సంబంధాలు కుదిరించడమే కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు సెర్చ్ చేస్తాం. ఎలా ఉన్నారు నా కస్టమర్ అయితే నేను అవసరమైతే నాకు ఏమైనా డౌట్ వస్తున్నా కూడా అమ్మ ఒకసారి ఇంటికి రావచ్చా, ఇల్లు వాటిని చూసుకోవచ్చా అని అడుగుతాను. చూసుకోవచ్చు అన్నప్పుడు నేను ఇల్లు చూసుకోవచ్చు. నేను ఎందుకు చూసుకుని వచ్చుకుంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లయింట్తో నేను మాట్లాడతాను, ఆ తర్వాత నేను ఇంట్లో వాటిని చూసుకొస్తాను. అప్పుడు ఏంటంటే నేను నా కస్టమర్ గురించి, నా క్లయింట్ గురించి నేను అవతల వేరే మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను వెళ్ళి చూసి వచ్చానండి, నాకు అర్థమైంది ఇక్కడ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇలా పద్ధతులు ఉన్నాయి, పద్ధతులు నాకు తెలుస్తుంది కదా. ఇంట్లో మనం వెళ్ళగానే మనం రిసీవ్ చేసుకున్న తర్వాత అన్నీ తెలుస్తుంది కదా. నేను చూసి నేను అవతల మీడియేటర్ ఉన్న కస్టమర్కి నేను చెప్తాను, మా మీడియేటర్ సోదరుని చెప్పి సార్ ఇలా జరుగుతుంది సార్, ఇది నేను కస్టమర్ ఇంటికి వచ్చాను, ఇలా ఉంది నాకు బాగా వచ్చింది అంటే నాకు అర్థమైందండి.
ఒకసారి మీకు కూడా డౌట్ ఉంటే రండి, నా కస్టమర్కి తీసుకెళ్తాను. లేదు నాకు అవతల మీద కస్టమర్ మీద డౌట్ వచ్చినప్పుడు సార్ ఒకసారి వెళ్తాం చూసి వచ్చినాక నాకు నచ్చింది అనుకోండి, అప్పుడు నా కస్టమర్ చెప్తామా నేను ఇల్లు వాటిని కూడా చూడొచ్చా అవతల కస్టమర్ని మనం చూడొచ్చమ్మా ఇది అని చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి వాళ్ళకు కూడా సంబంధాలు కావాలనుకోండి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మీకు? నాకు వెబ్సైట్లో ఉందండి, గూగుల్లో నాకు హ్యాపీ మ్యారేజ్ బ్యూరో కన్సల్టెన్సీ అంటే వస్తుంది, గూగుల్ మ్యాప్స్లో వస్తుంది. నెక్స్ట్ నాదನ್ನು KBHP రోడ్ నెంబర్ 4లో ఉంటుంది, రెడ్డి హాస్పిటల్ రోడ్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. నాకు వచ్చినప్పటికీ చింతల్లో ఉంది, గైడ్గిరికోటలో ఉంది, KBHPలో ఉంది, మణికొండలో ఉంది, విజయవాడలో ఉంది, 5 బ్రాంచ్లో ఉంది. మా 5 బ్రాంచ్లో కూడా నేను ప్రతి బ్రాంచ్లో కూడా మా పార్ట్నర్ ఉంచుతానండి. వర్కర్ మీద మాకు వేసే ఉండే మ్యారేజ్ బ్యూరో కాదండి, వర్కర్ల మీద మేము క్లయింట్లు తెచ్చుకోవాలి. మేము డైరెక్ట్గా మేమే మాట్లాడతాం, మేమే తెలుసుకుంటాం, మేమే కౌన్సిలింగ్ ఇస్తాం, మేమే చేసుకుంటాం, అన్ని మా ద్వారానే పంపించుకుంటాం. ఎందుకు మా ద్వారానే పంపించుకుంటాం అంటే ప్రొఫైల్ గురించి మేము స్టడీ చేసుకుంటాం. ఏంటంటే రేపొద్దున నేను చేసిన మ్యారేజ్కి అవతల హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఆడెవరికి ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, అది చేశాడు సరిగ్గా లేదు అని ఉంటే మాకు చాలా ఇబ్బంది, ఫ్యూచర్ మాకు అది అపార్ట్మెంట్ కూడా ఇబ్బంది అండి. దాని దగ్గర ఏం చేస్తామంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ చేసుకుంటామండి. వచ్చిన మ్యాచ్ స్టడీ చేసుకుని మేము పంపించుకుంటాం కాబట్టి మేము మ్యాక్సిమం ఇబ్బందులు రావండి, డిస్టర్బెన్స్ రావు మా మ్యారేజ్. సో ఆల్ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ ని మీరు ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ మాకు ఎక్కువ NRI వస్తుంది. NRI ప్రొఫైల్స్ కానీ, సాఫ్ట్వేర్ ప్రొఫైల్స్ కానీ, డాక్టర్ ప్రొఫైల్స్ కానీ బాగా వస్తాయి సార్. ఈ బ్రాంచ్కి అయితే అవి ఎక్కువ వస్తాయి. ఈ బ్రాంచ్ మనకు బ్రాంచ్ బాగా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ మ్యారేజ్ బ్యూరో గురించి నేను విన్నాను, ఒకసారి మాట్లాడదాం. ఎలాంటి సంబంధాలు క్యాప్షన్ కూడా ఉంటుందమ్మా, మేము ఉన్నాము, మేము వింటాము, మేము చేస్తాము, ఓకే మేము చేసి పెడతాము, చేస్తాము. సో సూపర్ ఉంది సార్ నిజంగా. అండ్ చాలా వరకు అయితే యాప్ల మీద డిపెండ్ అయ్యి చాలా మంది మోసపోతున్నారు. అండ్ ఇంత క్లియర్ గా కౌన్సిలింగ్ మోసపోతున్నారు అంటే అక్కడ కూడా ఏంటంటే కస్టమర్ ఆశపడుతున్నారు. ఇప్పుడు మనం 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 మన శాలరీ ఎంత ఉంది, మన లుక్ ఎలా ఉన్నా, మన హైట్ ఎలా ఉన్నా చూసుకుని ఆ యాప్లో మనకు తగ్గ ప్రొఫైల్ ఎత్తుకోవట్లా, మనకన్నా బెటర్ ప్రొఫైల్ ఎత్తుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు, అక్కడ దెబ్బతింటున్నారమ్మా. ఏదైనా మీరు డైరెక్ట్ గా నా దగ్గరే కాదు, ఏ మ్యారేజ్ బ్యూరోకైనా రండి, ఏ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళండి, ఆ ఓనర్ గారితో కూర్చోండి, మాట్లాడండి, మీ కోరికలు, మీ ఇబ్బందులు, మీ అవసరాలు చెప్పండి. వాళ్ళందరూ తెలుసుకుంటారు, చేస్తారు. మా దానిలో కూడా కొన్ని చిన్న ఇబ్బందులు జరిగిన కస్టమర్లు చెబుతున్నారు, మేము అక్కడ పే చేసామండి, రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసామండి అని, సర్వీస్ ఇవ్వట్లేదని అంటున్నారు. అవి చాలా తక్కువ ఉంటాయమ్మా. మీరన్నా ఈ కొత్తదనం బట్టి పెద్ద చేసి చూపిస్తున్నారు. మా మ్యారేజ్ బ్యూరోలో కూడా చాలా పద్ధతిలో ఉన్నారు, సర్వీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. మీరు ఎక్కడికైనా సరే మ్యాట్రిమోనియల్ కన్నా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళండి, మ్యారేజ్ బ్యూరో సర్వీస్ నమ్మకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీతో మాట్లాడుతుంటే పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి ఎక్కుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చేసారు సీరియస్లీ. అంటే ఎక్కడ వెతకాలో ఏం చేయాలో తెలియక చాలా మంది మాలాంటి యూత్ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ మీద నమ్ముకుని ఉన్నారు, అందులో మెసేజ్ పెట్టి అందులోనే అంతగా అనిపించేస్తున్నారు. అదండి ఒకసారి ఏ మ్యారేజ్ బ్యూరో కానీ మీరు వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఆ మ్యారేజ్ బ్యూరో చేయగలరా లేదా స్టడీ చేసుకోండి, చేసుకున్నాక మీ గురించి చెప్పండి. అప్పుడు మ్యారేజ్ బ్యూరోలు కూడా మీ గురించి చూసుకుంటారు, మీ మ్యారేజ్ చేయగలమా లేదా అని చూసుకుని చేయగలము అనుకుంటే కనుక మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, రిజిస్ట్రేషన్ చేయించుకుని మీకు సర్వీస్ ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వివర్స్ చూసారు కదా, సో మీకు ఫుల్ డీటెయిల్స్ నేను కింద పెడతాను, మీరు వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు, ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అండ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు నియరెస్ట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు రాలేకపోతే ఫోన్ లోనే ఎవ్రీథింగ్ మాట్లాడుకుని ఒక మీటింగ్ సెట్ చేసి కూడా రావచ్చు. సో ఇంకెందుకు లేదు, నేను డిస్క్రిప్షన్ లో ఎవ్రీ పేజ్ నేను మెయింటైన్ చేస్తున్నా, సో మీరు వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకో గెస్ట్ మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.